ఫ్రెండ్స్ టెక్నో 1750కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 26, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ ఎప్పుడు మనకు ఆగస్ట్లో జరుగుతుంది. దీనిలో ఫోల్డబుల్ ఫోన్స్ వీళ్ళు లాంచ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు దీన్ని జూలైకి అయితే వీళ్ళు చేంజ్ చేశారు. జూలై 10కి ఇప్పుడు సామ్సంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ అయితే జరగబోతుంది. అది కూడా ప్యారిస్లో ఈసారి ప్లాన్ చేశారు. ఇప్పుడు కొరియా ఇట్లా చేస్తుంటారు. కొరియా కానీ యూఎస్ కానీ ఇట్లా ఈ 2 లొకేషన్లో చేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్యారిస్లో వీళ్ళు ఈ అన్ప్యాక్డ్ ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు. ఎందుకంటే ప్యారిస్లో ఒలింపిక్స్ కూడా జరగబోతున్నాయి. 26వ తారీఖు నుంచి జూలై 20 తర్వాత జరగబోతున్నాయి. వీళ్ళు దానికంటే ముందు ప్యారిస్లో ఫోల్డబుల్ ఫోన్స్ లాంచ్ చేస్తున్నారు. సామ్సంగ్ అఫీషియల్ పార్ట్నర్ ఒలింపిక్స్కి ఈసారి, అందుకని చెప్పేసి వీళ్ళు ఏమో అక్కడ ప్లాన్ చేసినట్టున్నారు. తెలియదు ఎగ్జాక్ట్ రీజన్ అయితే. అండ్ ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈవెంట్లో అంటే మనం గెలాక్సీ రింగ్ ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీన్ని ఎస్ సిరీస్ లాంచ్ ఈవెంట్లో కూడా టీచ్ చేశారు. ఇది ఖచ్చితంగా ఫోల్డబుల్ ఫోన్ ఈవెంట్లో మనం ఈ గెలాక్సీ రింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీటితో పాటు S10 సిరీస్ ట్యాబ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జెడ్ ఫోల్డ్ 6, జెడ్ ఫ్లిప్ 6 ఇవన్నీ మనం ఈవెంట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ పాత ఆండ్రాయిడ్ వర్షన్స్ ఉన్నాయి కదా, వాటికి కూడా జెమినై కన్ఫ్యూజన్ ఇది. జెమినై వీళ్ళు అనేది మాత్రం జెమినై, మనం జెమిని అని పిలుస్తుంటాం. ఈ జెమినై ఏఐ ఫీచర్స్ ఉంటాయి కదా, వాటిని ఆండ్రాయిడ్ 10 కూడా తీసుకొని వచ్చారు. ఆండ్రాయిడ్ 10, 11, 12, 13, 14 ఇప్పుడు వీటన్నిటికీ ఈ జెమినై ఫీచర్స్ అయితే వర్క్ అయితే వీళ్ళ చేతిలో ఉండదు. కాకపోతే ఏఐ క్యాపబిలిటీస్ తీసుకొని వచ్చారు. బ్రాండ్స్ ఒకవేళ వాటిని యూజ్ చేసుకోవాలనుకుంటే అప్డేట్ రూపంలో మీకు ఏమైనా ఏఐ ఫీచర్స్ తీసుకురావాలనుకుంటే తీసుకొని రావచ్చు. మేబీ ఈ సర్కిల్ టు సెర్చ్ ఇట్లాంటి ఫీచర్స్ అని మనకి ఆండ్రాయిడ్ 10 నుంచి వర్క్ అవ్వచ్చు. ఏమేమి ఫీచర్స్ వస్తాయో క్లారిటీ అయితే గూగుల్ అయితే ఇంకా ఇవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసరికి బ్లింకిట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, జెప్టో ఇట్లాంటివన్నీ ఒక ఆప్షన్ ఇస్తుంటాయి. 10 మినిట్స్లో డెలివరీ చేస్తాం అన్నట్లుగా. ఇన్స్టాంట్ డెలివరీ 10 మినిట్స్లో మీకు డెలివరీ చేస్తామని చెప్పేసి వీళ్ళు ప్రమోషన్ అయితే చేస్తూ ఉంటారు. దీని మీద మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అయితే సీరియస్ అయింది. వీళ్ళకి నోటీస్ కూడా పంపించింది. మీరు 10 మినిట్స్లో ఎన్ని ఆర్డర్స్ డెలివరీ చేశారు వాటి రిపోర్ట్ మాకు ఇవ్వండి అని చెప్పేసి. ఎందుకంటే ఒకవేళ మీరు 10 మినిట్స్లో డెలివరీ చేయకపోతే ఇది మిస్లీడింగ్ కిందకు వస్తుంది కదా, కన్జ్యూమర్కి వీళ్ళు 10 నిమిషాల్లోపు డెలివరీ చేస్తామని చెప్పేసి ఫేక్ పబ్లిసిటీ చేస్తున్నట్లు దీని కిందకు వస్తుంది. సో మీరు ఒకవేళ అలా చేయలేకపోతే 10 నిమిషాల లోపు చేయలేకపోతే ఎగ్జాక్ట్ టైం ఎంత టైంలో మీరు చేస్తారు, 15 నిమిషాలు అయితే 15 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు ఇట్లా మెన్షన్ చేయండి. కానీ ఇట్లా 10 మినిట్స్ డెలివరీ అని చెప్పేసి మెన్షన్ చేయొద్దు అని చెప్పేసి కన్జ్యూమర్ అఫైర్స్ అయితే వీళ్ళని కోరింది. మరి చూడాలి వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు. దీంతోపాటు జొమాటో కూడా ఒక కొత్త ప్లాన్ వర్క్ చేస్తూ ఉంది. మీరు ఒకవేళ ఎక్స్ట్రాగా పే చేశారనుకోండి, ఆర్డర్ మీరు పెట్టేటప్పుడు కొద్దిగా ఎక్స్ట్రా డబ్బులు పే చేస్తే మీ ఆర్డర్ ఫాస్ట్గా డెలివరీ చేస్తారంట. దీని మీద వర్క్ చేస్తుంది. ఫ్యూచర్లో ఇది తీసుకొచ్చారనుకోండి, మనకి నార్మల్ ఆర్డర్స్ ఖచ్చితంగా వీళ్ళు లేట్ చేస్తారు. ఈ ఎక్స్ట్రా పే ఉంటాయి కదా, డబ్బులు ఎక్కువ పే చేస్తే వాళ్ళకి ఫాస్ట్గా డెలివరీ చేసి మిమ్మల్ని లేట్గా డెలివరీస్ అయితే చేయొచ్చు. మరి చూడాలి, ఇది వస్తే మాత్రం ఖచ్చితంగా ఇది బ్యాడ్ మూవ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే, మంచి డీల్. ఎల్జీ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్, ఇది 655 లీటర్ రిఫ్రిజిరేటర్. మామూలుగా 1 lakh ఉంటుంది ఈ రిఫ్రిజిరేటర్ మనం కొనాలంటే. ఇది ఇప్పుడు డీల్ ప్రైస్ వచ్చేసరికి మీకు అమెజాన్లో 54,490 రూపాయలకి అయితే వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ 68,990, 3,000 రూపాయలు కూపన్ డిస్కౌంట్ వస్తుంది. 11,500 రూపాయలు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. మంచి ప్రైస్కి అయితే మీకు మంచి రిఫ్రిజిరేటర్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఆ ప్రైస్ రేంజ్ రిఫ్రిజిరేటర్ చూస్తూ ఉంటే 1 lakh రిఫ్రిజిరేటర్ మీకు 55,000కే వస్తుంది. ఒకవేళ డీల్ మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా మీరు ఎక్కువ డీల్స్ మీరు చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు ఎక్కువ డీల్స్ అయితే చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఎట్టకేలకు హెచ్ఎండి మొబైల్స్ అయితే ఇండియాకి రాబోతుంది. ఎన్ని నెలల నుంచి వెయిట్ చేస్తున్నాం అన్నమాట. వీళ్ళు కొత్త మొబైల్స్ రాబోతున్నాయి అని చెప్పేసి ఎప్పటి నుంచో టీచ్ చేస్తున్నారు. ఈవెన్ ఎండబ్ల్యూఎస్లో కూడా వీళ్ళు డిస్ప్లేకి తీసుకొని వచ్చారు హెచ్ఎండి మొబైల్స్ని. ఇప్పుడు ఒక ఫోన్ని వీళ్ళు యూరోప్లో లాంచ్ చేశారు, హెచ్ఎండి పల్స్ ప్రో అని చెప్పేసి. యూనిఎస్ఓసి T606 ప్రాసెసర్ తోటి, హెచ్డి డిస్ప్లే తోటి 15,000 పెట్టారు అక్కడ ప్రైస్ అయితే. మరి ఇండియాకి ఏ ఫోన్ తెస్తారో తెలియదు కానీ ఏప్రిల్ 29వ తారీఖు, మంత్ 29వ తారీఖు ఒక మొబైల్ అయితే హెచ్ఎండి నుంచి మనం చూడబోతున్నాం. వీళ్ళు అఫీషియల్గా టీచ్ చేస్తూ ఉన్నారు. చూద్దాం మరి ఏ ఫోన్ తీసుకొని వస్తారో. మోస్ట్లీ ఇదే ఫోన్ తీసుకురావచ్చు, హెచ్ఎండి పల్స్ ప్రో. ఇండియాకి 10 నుంచి 12,000 మధ్యలో పెడతారు అనుకుంటున్న ప్రైస్ అయితే. ఒకవేళ ఈ ప్రైస్లో వస్తే మీ ఒపీనియన్ ఏంది ఈ ఫోన్ మీద కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు వీకెండ్ కాబట్టి చాలామంది ఓటీటీ రిలీజెస్ గురించి అడుగుతూ ఉంటారు. ఓటీటీలో మంచి మంచి సినిమాలు అయితే ఈ వీకెండ్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. టిల్లు స్క్వేర్ వచ్చింది నెట్ఫ్లిక్స్లో, హాట్స్టార్లో భీమా గోపీచంద్ గారిది, అండ్ ఫ్యామిలీ స్టార్ కూడా వచ్చింది ప్రైమ్ వీడియోలో. ఈ 3 సినిమాలు ఒకవేళ మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు ఐపీఎల్తో పాటు. నెక్స్ట్ వాట్సాప్ నుంచి వాట్సాప్ ఇండియాను వదిలేసి వెళ్ళిపోతా అని చెప్పేసి అంటుంది. యాక్చువల్గా వాట్సాప్ మీద కేసు నడుస్తుంది హైకోర్టులో. మన సెంట్రల్ గవర్నమెంట్ వాట్సాప్ని యాక్చువల్గా ఏదైతే వీళ్ళు మొత్తం మెసేజెస్ అని ఎన్క్రిప్ట్ అయి ఉంటాయి కదా, మెసేజెస్ కానీ వీడియో కాల్స్ కానీ ఆడియో ఏది చేసినా మనం ఎన్క్రిప్ట్ అయి ఉంటాయి వాట్సాప్లో.
సెంట్రల్ గవర్నమెంట్ ఏం కోరుతుందంటే వాటిని డీక్రిప్ట్ చేయమని కోరుతుంది. ఒకవేళ వీటిని డీక్రిప్ట్ చేస్తే ఎవరైతే స్పామ్ మెసేజ్‌లు పంపిస్తూ ఉంటారో, ఇట్లాంటి వాళ్ళని మనం ఈజీగా ట్రాక్ చేయొచ్చు అన్నట్లుగా సెంట్రల్ గవర్నమెంట్ కోరుతుంది. కాకపోతే వాట్సాప్ అయితే దానికి ఒప్పుకోవట్లేదు. ఈ మా పాలిసీస్‌కి విరుద్ధం. మేము 400 మిలియన్ పీపుల్ మమ్మల్ని నమ్మి మా ప్లాట్‌ఫామ్‌లో ఉన్నారు. వాళ్ళ ప్రైవసీకి మేము భంగం కలిగించలేం. అవసరమైతే ఇండియా వదిలేసి వెళ్ళిపోతాం అని చెప్తుంది గానీ, వీళ్ళు మాత్రం డీక్రిప్ట్ చేయమని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే పర్టికులర్ పర్సన్స్ ఒకవేళ గవర్నమెంట్ సైడ్ నుంచి ఎవరైనా నిజంగా స్కామర్ ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళని పట్టుకోవాలి అంటే వాళ్ళ డేటా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాటిని డీక్రిప్ట్ చేయడం బెటర్. అందరి డీక్రిప్ట్ చేస్తే ప్రాబ్లం. కానీ ఇట్లా ఎవరైతే స్కామ్ చేస్తున్నారో వాళ్ళని పర్టికులర్గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అక్కడి నుంచి వాట్సాప్ నుంచి ఆ మెసేజ్ డీక్రిప్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. మరి చూడాలి ఏమైతే. ఇష్యూ అయితే ప్రజెంట్ కోర్టులో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రాజేష్ కిరణ్ అని చెప్పేసి 30 ఏళ్ళ దగ్గర ఉంటుంది ఏజ్ ఇతను ఒక వీడియో రిలీజ్ చేశాడు. సూసైడ్ చూసుకోబోయే ముందు ట్రేడింగ్ అప్పులు చేసి మరీ చేశా అని చెప్తున్నాడు. వడ్డీకి తీసుకొని అప్పులు చేసి 10 to 20 రూపీస్ వడ్డీకి అప్పులు తీసుకొని ట్రేడింగ్ చేసి డబ్బులు పోగొట్టుకున్నారు. ఎవరైతే అప్పులు ఇచ్చారో వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళు ప్రెజర్ ఎక్కువ పెట్టడం వల్ల తను ఒక వీడియో చేసి ఇలా చేయకండి, మీరు ట్రేడింగ్ ఇట్లాంటివి చేయకండి, నాకు అవగాహన లేకుండా నేను చేశాను డబ్బుల కోసం, కానీ మొత్తం కోల్పోయాను నేను అని చెప్పేసి తను చనిపోయే ముందు ఒక వీడియో రిలీజ్ చేసి అయితే తను రైలు పట్టాల మీద పడి చనిపోయారు. ఇట్లాంటివి చేయకండి. ట్రేడింగ్ చాలా దారుణమైంది. అది ఒక రోజులో డబ్బులు వచ్చేస్తాయని చాలామంది ఏం చేస్తారంటే దానిలో పెట్టేసి డబ్బులు కోల్పోతూ ఉంటారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఓకే, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ మీద అవగాహన ఉండి చేస్తే ఓకే, కానీ అవగాహన లేకుండా చేస్తే మాత్రం మొత్తం మీరు కోల్పోతారు. ఒకవేళ మీకు ఎవరైనా యూట్యూబ్లో కానీ వీటిలో కానీ వీడియోస్ పెట్టేసి ట్రేడింగ్ చేశాను, 1,00,000 పెడితే 10 లక్షలు వచ్చినాయి, ఇట్లాంటి వీడియోస్ కానీ చూసి మీరు టెంప్ట్ అయ్యారనుకోండి, మీ డబ్బులు అయితే పోతాయి. వాళ్ళకి వచ్చినాయో రాలో మనకు తెలియదు, కానీ మీరు మాత్రం స్కామ్కి గురవుతారు. దాన్ని మాత్రం మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే సాయి యశ్వంత్ అడుగుతూ ఉన్నారు. మోటరోలా ఫోన్స్ కూడా గ్రీన్ లైన్ వచ్చిందని చెప్పి అడుగుతున్నాడు. అన్ని ఫోన్స్ వస్తున్నాయి, శాంసంగ్కి, మోటరోలా, OnePlus అన్నిటి గ్రీన్ లైన్ అయితే వస్తున్నాయి. గ్రీన్ లైన్ అసలు ఎందుకు వస్తుంది, దాని పుట్టుపూర్వతాల నుంచి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే చేశా. ఇంటర్నెట్లో ఇట్లాంటి వీడియో అయితే మీకు దొరకదు. నాకు తెలిసి అయితే మీకైతే దొరకదు. ఒకవేళ మీరు ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, లేకపోతే డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, ఫస్ట్ కామెంట్లో కూడా పెడతాను. ఒకసారి ఆ వీడియో అయితే ఖచ్చితంగా చెక్ చేయండి. మీకు గ్రీన్ లైన్ అసలు ఎందుకు వస్తాయి దాని గురించి పూర్తి అవగాహన అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫైనల్ న్యూస్ వచ్చేసరికి కొద్దిగా ఫన్నీగా ఉంటుంది. ఇది చైనాలో ఒక అమ్మాయి, నార్మల్గా లవర్స్ ఉంటారు, అమ్మాయికి కూడా ఒక లవర్ అయితే ఉన్నాడు. సో అతనికి మెసేజ్ పెడతారు కదా, మెసేజ్ పెట్టినప్పుడు రిప్లై ఇవ్వకపోతే ఖచ్చితంగా కోపం వస్తూ ఉంటుంది, అలగడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. కాకపోతే అమ్మాయి పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేస్తూ ఉంటుంది. మెసేజ్ పెట్టిన ఎమ్మటే అటు సైడ్ నుంచి రిప్లై రావాలి అబ్బాయి సైడ్ నుంచి, లేకపోతే మాత్రం ఇంట్లో వస్తువులని పగలగొట్టడం, పిచ్చి దానిలా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అబ్బాయి కూడా తట్టుకోలేక పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చాడు. చూడండి, నాకు ఎన్ని మెసేజ్ చేస్తున్నారు, ఎన్ని వందల మెసేజ్ కాల్స్ ఉన్నాయి, మెసేజ్ చేస్తూ ఉంది, ఇలా ఇరిటేట్ చేస్తుంది అని చెప్పేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు. ఈ అమ్మాయిని డాక్టర్ దగ్గర తీసుకెళ్లి పోలీసులు ట్రీట్మెంట్ ఇప్పిస్తే వాళ్ళు లవ్ బ్రెయిన్ అని చెప్పేసి ఒక డిజార్డర్ అంటది, ఏదో ఉంటాయి కదా, ఒక్కొక్కరు దానిలో ఒక్కొక్కరు ఉంటుంది, దాని పేరు లవ్ బ్రెయిన్ అని చెప్పేసి పెట్టారు వీళ్ళు. ఇలాంటి విషయాలకి ఫాస్ట్గా ఇట్లా రియాక్ట్ అవుతుంటారు అనమాట. కొంతమంది మెసేజ్ చేసి రిప్లై రాకపోతే ఊరుకుంటారు, కొంతమంది కొద్దిగా బాధపడతారు, కొంతమంది కోపపడతారు. సో వీళ్ళు ఏంటంటే పీక్ అనమాట, కంప్లీట్గా అవతల సైడ్ నుంచి రిప్లై రాకపోతే ఏది పడితే పగల కొట్టుకోవడం, వాళ్ళని హార్మ్ చేసుకుని ఇట్లాంటివి చేస్తూ ఉంటారు అనమాట. సో ఇట్లాంటివి రాకుండా ఉండాలంటే పేరెంట్స్ కూడా వీళ్ళతో సపోర్టివ్గా ఉండాలి. చిన్నప్పటి నుంచి వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, ఇట్లాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళని చెప్పేసి డాక్టర్స్ అయితే చెప్తున్నారు. ఇది ఫ్రెండ్స్, వరకు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.